అవునండి. రిలీజ్కి ముందు 100% కంట్రోల్లోనే ఉన్నాయి ప్రస్తుతం. రిలీజ్కి ముందు అన్ని కంట్రోల్లో ఉన్నాయండి, 100% కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి ఎడిటింగ్ రూమ్కి 365 డేస్ 3 షిఫ్ట్స్ పెడుతున్నారండి. మా ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేవాడు బయటకు వచ్చాడు, ఇంక్లూడింగ్ మీ. నేను సైన్ చేసే లోపలికి వెళ్ళాలి. ఎడిటింగ్ రూమ్లో ఆపోజిట్ సైడ్ కెమెరా ఉంచుతాం, ఎవరన్నా దేవులో తీసి ఏదైనా చేస్తున్నారేమో అని. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి గీతా గోవిందం దెబ్బకి. మేము అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో జరగట్లేదు. మన కాపీ బయటికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండట్లేదు. ఎందుకు ఇదివరకు మనం 100-200 కాపీలు ఏదో స్ట్రిక్ట్గా చూసాం. ఇవాళ ఏ సినిమా చూసినా 600, 700, 800, 2000 ఇలాగా వెళ్ళిపోతున్నాయి కదండి కాపీలు. కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. అందువల్ల పాన్ ఇండియా చేయకుండా ఉండలేం కదండి. నేను చూడలేదండి. అలాగే మీడియా వారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, కొన్ని కొన్ని పైరసీ వెబ్సైట్లో ప్రింట్ వచ్చిందన్నది మన కొన్ని వెబ్సైట్లు కొన్ని ఛానల్లో కూడా అరే ఈరోజు ఈ కాపీ వచ్చేసిందో అని పబ్లిష్ చేస్తున్నారు. సో ఛానల్స్ ఉండే వెబ్సైట్ల ద్వారా అవి ఆఫ్ రికార్డ్లో చెప్తాను, మెయిన్ స్ట్రీమేనండి. అంటే సైడ్ స్ట్రీమ్ అయితే అసలు ఎంత ఫీల్ అవ్వాల్సిన లేదు. మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన ఛానల్ వెబ్సైట్లో కూడా ఆ వెబ్సైట్లో వచ్చేసిందో అనేది అదొక పబ్లిసిటీ లాగా, అది మీడియా మిత్రులందరికీ నైతిక బాధ్యతగా తీసుకుని, అదేమి అఫీషియల్గా వచ్చిన ప్రింట్ కాదండి, ఒక ఆహాలో, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది అన్నట్టు వచ్చేసింది చూడొచ్చు అనే ఇదిని ప్రోత్సహించవద్దు అని మీడియా సమక్షంగా అరవింద్ గారి సమక్షంలో కోరుకుంటున్నామండి. ఇది కూడా త్వరలో కంట్రోల్ చేసేస్తాం సార్. ఇది కూడా త్వరలో కంట్రోల్ అది కూడా కనుక్కున్నానండి. వాళ్ళు ఏం చేశారంటే వెబ్లో పెట్టకుండా వాళ్ళు ఓన్లీ యాప్లో పెట్టారు. జనరల్గా యాప్ నుంచి డౌన్లోడ్ చేయలేరు, కష్టం. ఇప్పుడు వెబ్లో పెడితే డౌన్లోడ్ చేయగలరు. సినిమా ఇవన్నీ కూడా వాళ్ళు వెబ్లో పెట్టకుండా ఓన్లీ యాప్లో పెడతాం వల్ల ఫస్ట్ 1 వీక్ బాగా కంట్రోల్ అయింది. అది కానీ ఒక 15 మంది ఒక మెయిన్ ప్రొడ్యూసర్స్ మాత్రమే అనుకుని, ఈ 15 మంది ప్రొడ్యూసర్స్ 10 కోట్ల నుంచి దాదాపు 400 కోట్ల వరకు బడ్జెట్స్ పెట్టి సినిమాలు తీస్తున్న పరిశ్రమ. వీళ్ళు మెయిన్గా స్ట్రీమ్ చేసేసుకొని ఈ 15 మందే మెయిన్ తీసేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది కదండి. వీళ్ళందరూ వాళ్ళు కట్టట్లేదు, వీళ్ళు కట్టట్లేదు అని వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు పెట్టుకొని వాళ్ళ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే చివరికి నష్టం సినిమాకే కదా. మీరు కాదు, మీరు ఇచ్చిన సలహా మంచిదే. అది ఛాంబర్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టడానికి బాగుంటుందండి. వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారో అక్కడ మనం చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ చేసేది కాదు. వాళ్ళు కూడా ఈ పైరసీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఉండదు. ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. నేను అందుకే అక్కినేని అభిమానులందరికీ గట్టిగా చెప్పింది, ఎందుకంటే ఇది మంచి హిట్ సినిమా, జనాల్లో ప్రూవ్ అయిన సినిమా, హిట్ కింద వెళ్తుంది. మీరందరూ దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పింది మెయిన్ దాని గురించేనే. నేను అవునా వేసారా తెలియదు ఇంకా నాకు, చూస్తాను.